సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈరోజు మనం ఒక అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. హ్మ్. ఒక ఆసక్తికరమైన ప్రయాణం అన్నమాట. అవును. మన ముందున్న సోర్సెస్ గమనిస్తే హ్మ్. ప్రధానంగా క్లాస్ 12 ఫిజిక్స్ నోట్స్, అలాగే నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. కరెక్ట్. ఈ మెటీరియల్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి కదా. అవునవును. ఈ మెటీరియల్స్ ప్రకారం చూస్తే ఎగ్జామ్స్లో దాదాపు 5-10% ప్రశ్నలు ఈ ఒక్క టాపిక్ నుండే వస్తాయని ఉంది. అదే విద్యుత్ క్షేత్రం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. నిజమే. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎందుకంటే కేవలం ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవడానికి ఆ నోట్స్లో ఉన్న ఈక్వేషన్స్ని బట్టి కొట్టడం కాదు ముఖ్యం. ఖచ్చితంగా. కంటికి కనిపించని ఈ శక్తులు అసలు మన విశ్వాన్ని ఎలా నడిపిస్తున్నాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనం చూసే ఈ భౌతిక ప్రపంచమంతా ఒక చిన్న అణువు అమరిక దగ్గరనుంచి మనం రోజూ వాడే ఫోన్ల వరకు అన్నీ కూడా ఈ విద్యుత్ క్షేత్రాల మీదే నిర్మితమై ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈనాటి విశ్లేషణలో మనం దీన్ని ఒక ఎగ్జామ్ సిలబస్లా కాకుండా ఆ అదృశ్య శక్తుల వెలుకున్న కథను డీకోడ్ చేద్దాం. తప్పకుండా. సో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా కూలుం నియమం, అదే కూలుమ్స్ లాతో కథ మొదలుపెట్టాలి. అదొక బేసిక్ ఫౌండేషన్ కదా. అవును. మన నోట్స్లో చూస్తే 2 బిందు ఆవేశాలు, పాయింట్ చార్జెస్ అన్నమాట. అవి ఒకదానికొకటి కొంత దూరంలో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని ఈ నియమం వివరిస్తుందనుంది. దీనికొక ఫార్ములా కూడా ఇచ్చారు. F=k/Q1 Q2/r² అని. దీన్ని మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ 2 చార్జెస్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే వాటి మధ్య ఉండే బలం అంత ఎక్కువగా ఉంటుంది కదా. అవును, మీరు చెప్పింది కరెక్ట్. అవి ఒకదాన్నొకటి ఎంత బలంగా లాక్కుంటాయి లేదా నెట్టేసుకుంటాయి అనేది ఈ సూత్రం చెప్తుంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటి? కిందున్న r² గురించేనా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫార్ములాలో కింద భాగంలో ఉన్న r² అంటే దూరం యొక్క వర్గం అన్నమాట. ఆ 2 చార్జెస్ మధ్య దూరం కొంచెం పెరిగినా సరే బలం చాలా వేగంగా పడిపోతుంది. అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అన్నమాట. అవును, ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇక ఆ ఫార్ములాలో ఉన్న k అనే స్థిరాంకం గురించి మాట్లాడుకుంటే దాని వాల్యూ 9×10⁹ అంటే 9×10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలం స్క్వేర్ అని మన మెటీరియల్స్ చెప్తున్నాయి. దీన్నే 1/4πε0 అని కూడా రాస్తారు గదా. కరెక్ట్. ఈ ε0 అనేది ఏమిటో కూడా ఒకసారి చూద్దాం. అంటే 2 ఆవేశాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం ఆ బలాన్ని ఎంతవరకు అడ్డుకుంటోంది లేదా ఎంత పర్మిషన్ ఇస్తోంది అని చెప్పే ఒక కొలమానమిది. అవును, స్పేస్ యొక్క పర్మిటివిటీ అంటారు దాన్ని. సరే, ఈ బలాన్ని పక్కన పెట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనే కాన్సెప్ట్ని చూద్దాం. మన నోట్స్లో దీన్ని E అనే అక్షరంతో సూచించారు. ఒక పెద్ద ఛార్జ్ చుట్టూ కొంత ఫీల్డ్ ఉంటుంది. అందులోకొక చిన్న టెస్ట్ ఛార్జ్ని తీసుకొస్తే అది ఎంత బలాన్ని ఫీల్ అవుతుందో దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారని రాసుంది. ఫార్ములా కూడా E=F/Q అని సింపుల్గా ఉంది. అవును, దీన్ని మనం డైలీ లైఫ్కి కనెక్ట్ చేద్దాం. ఒక పెద్ద చలిమంట వేసుకున్నామనుకోండి, ఆ మంటకి దగ్గరగా వెళితే వేడి బాగా తెలుస్తుంది కదా. అవును, కాలిపోతుంది కూడా. అదే మంట నుంచి దూరంగా వెళుతున్న కొద్దీ ఆ వేడి తీవ్రత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సరిగ్గా అంతే. ఒక ఛార్జ్ చుట్టూ దాని ప్రభావం ఎంతవరకుందో చెప్పేదే ఈ ఫీల్డ్. ఒక బిందు ఆవేశం Q వల్ల r దూరంలో ఏర్పడే ఫీల్డ్కి ఫార్ములా E=kq/r² అని ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా ఆ ఇన్వర్స్ స్క్వేర్లా అప్లై అవుతుంది. కరెక్ట్. ఈ ప్రపోర్షనల్ టు 1/r². ఒక స్పీకర్ దగ్గరున్నప్పుడు సౌండ్ ఎంత గట్టిగా వినిపిస్తుందో, దూరం వెళ్తే ఎలా తగ్గిపోతుందో, అలాగే ఈ ఫీల్డ్ తీవ్రత కూడా దూరం పెరిగే కొద్దీ క్షీళిస్తుంది అన్నమాట. కరెక్ట్. దీన్ని కొలవడానికి న్యూటన్ పర్ కూలాంబ్ లేదా వోల్ట్ పర్ మీటర్ అనే ప్రమాణాలు వాడతారని సోర్సెస్ చెప్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ ఫీల్డ్కి కేవలం పవర్ మాత్రమే కాదు, అది ఏ దిశలో లాగుతోంది అనే డైరెక్షన్ కూడా ఉంటుంది. అందుకే ఇదొక సదిశ రాశి, వెక్టర్ క్వాంటిటీ అన్నమాట. వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. కంటికి కనిపించని ఈ అదృశ్య శక్తిని మనమొక మ్యాప్ గీసి ఎలా చూపించగలం? మంచి ప్రశ్న. ఇక్కడే విద్యుత్ క్షేత్ర రేఖలు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది.
నిజానికి స్పేస్లో ఎక్కడా గీతలు గీసి ఉండవు కదా, కానీ ఈ ఫీల్డ్ ఎలా పనిచేస్తుందో ఊహించుకోవడానికి వాడే ఒక విజువల్ టూల్ ఇది. కరెక్ట్. ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటే దాని చుట్టూ ఈ రేఖలు బాహ్యంగా అంటే రేడియలీ అవుట్వర్డ్ దిశలో వెళ్తున్నట్లుగా ఊహించుకోవాలి. అదే ఒక నెగటివ్ ఛార్జ్ని చూస్తే ఈ రేఖలు రేడియలీ ఇన్వర్డ్ దిశలో అంటే లోపలికి వస్తున్నట్లుగా ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ రేఖలకుండే కొన్ని ప్రాపర్టీస్. మనం ఇందాక అనుకున్నట్లు ఇవి పాజిటివ్ ఛార్జ్ దగ్గర మొదలవుతాయి, నెగటివ్ ఛార్జ్ దగ్గర ముగుస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రేఖలు ఎన్నటికీ ఒకదానికొకటి ఖండించుకోవు. అసలు ఎప్పుడూ ఇంటర్సెక్ట్ అవ్వవు. అవును, ఎప్పుడు అవ్వవు. ఎందుకలా? ఒకవేళ ఖండించుకుంటే ఏమవుతుంది? లాజికల్గా ఆలోచిస్తే ఒకవేళ రెండు గీతలు ఒక పాయింట్ దగ్గర క్రాస్ అయ్యాయనుకుందాం. దాని అర్థం ఆ ఒక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒకేసారి రెండు వేర్వేరు దిశలున్నాయనే. ఓ, అర్థమైంది. ఒకేసారి ఒకే పాయింట్ దగ్గర రెండు వైపులో బలం పనిచేయడం ఇంపాసిబుల్. అవునా, భౌతికంగా అది అసాధ్యం. అందుకే ఆ గీతలు ఎప్పుడూ క్రాస్ అవ్వవు. భలే లాజికల్గా ఉంది. మన నోట్స్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈ రేఖలు అకస్మాత్తుగా వంగవు, చాలా స్మూత్ కర్వ్స్ లాగా ఉంటాయట. అంతేకాదు, శూన్యంలో ఈ గీతలు ఎక్కడా తెగిపోవు, కంటిన్యూస్గా ఉంటాయి. అవును. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గీతలు ఎంత దట్టంగా ఉంటే, అంటే డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత బలంగా ఉన్నట్లు. దూరం పెరిగితే ఫీల్డ్ వీక్ అయినట్టు. దీన్ని ఇంకో కోణంలో చూద్దాం. మనం రెండు ఛార్జెస్ని పక్కపక్కన పెడితే ఫీల్డ్ లైన్స్ ఎలా మారతాయో ఊహించుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. ఒకవేళ రెండు పాజిటివ్ ఛార్జెస్ పక్కన పెడితే వాటి ఫీల్డ్ లైన్స్ ఒకదానినొకటి గుద్దుకోవు, కాబట్టి పక్కకు ఉంగిపోయి దూరంగా నెట్టేసుకుంటాయి. అందుకే సజాతి ఆవేశాలు లైక్ ఛార్జెస్ ఎప్పుడూ వికర్షించుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. అవును. అదే ఒక పాజిటివ్ ఇంకో నెగిటివ్ ఛార్జ్ పక్కన పెడితే పాజిటివ్ నుంచి రేఖలు మొదలై చక్కగా నెగిటివ్లోకి లింక్ అయిపోతాయి. గీతలు కలుస్తున్నాయి కాబట్టే ఆ రెండూ ఆకర్షించుకుంటాయి. సూపర్గా చెప్పారు. మరి రెండు సమానమైన పాజిటివ్ ఛార్జెస్ని పక్కన పెట్టినప్పుడు ఆ గీతలు నెట్టుకుని వికర్షించుకుంటాయి అన్నారు కదా. సరిగ్గా ఆ రెండు ఛార్జెస్ మధ్యలో ఒక పాయింట్ దగ్గర చూస్తే అసలు ఎలాంటి గీతలు ఉండవు. అవును, ఉండవు. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రభావం పూర్తిగా సున్నా అయిపోతోంది, బలం శూన్యం. దాన్నే కదా నల్ పాయింట్ అంటారు. ఖచ్చితంగా. రెండు బలాలు సమానంగా వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నప్పుడు ఏర్పడే అస్థానమే ఆ నల్ పాయింట్. సరే, ఇప్పటివరకు ఒక సింగిల్ ఛార్జ్ చుట్టూ ఫీల్డ్ దూరం పెరిగే కొద్దీ తగ్గిపోతోంది అని తెలుసుకున్నాం. కాని అలా కాకుండా ఒక ప్రదేశం మొత్తం ఒకేలాంటి ఫీల్డ్ కావాలంటే ఎలా? అన్ని చోట్ల ఒకే తీవ్రత, ఒకే దిశ ఉండేలా చేయగలమా? చేయగలం. దీన్నే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సమాన విద్యుత్ క్షేత్రం అంటారు. దీన్ని క్రియేట్ చేయడానికి రెండు ప్యారలల్ ప్లేట్స్ తీసుకుంటారు. ఒక ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్, రెండో ప్లేట్కి నెగటివ్ ఛార్జ్ ఇస్తారు. అప్పుడు ఆ రెండు ప్లేట్స్ మధ్య ఒకేలాంటి ఫీల్డ్ ఏర్పడుతుంది. ఫీల్డ్ లైన్స్ అన్నీ ప్యారలల్గా సమాన దూరంలో ఉంటాయి. దాన్ని ఎలా లెక్కించాలో కూడా సోర్సెస్లో ఉంది. ఆ ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుంటే, వాటి మధ్య దూరం D అనుకుంటే, ఆ ఫీల్డ్ Eని E=V/D అనే ఫార్ములాతో కనుక్కోవచ్చు. అవును, ఇది కేవలం థీరీలాగా అనిపించొచ్చు, కానీ దీని వెనక ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా ఉంది. దీన్ని మనం మరింత విస్తృతంగా ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఒక ఆవేశపూరిత కణం, ఉదాహరణకి ఒక ఎలక్ట్రాన్, ఈ యూనిఫామ్ ఫీల్డ్లోకి పర్పెండిక్యులర్గా ప్రవేశిస్తే ఏమవుతుంది? అది స్ట్రెయిట్గా అయితే వెళ్ళిపోదు. ఈ ఫీల్డ్ దాన్ని ఖచ్చితంగా లాగుతోంది కదా. అవును, పాజిటివ్ ప్లేట్ వైపు నెమ్మదిగా వంగుతూ ప్రయాణిస్తుంది. బయటికొచ్చేసరికి ఒక పారాబోలా ఆకారంలో దాని మార్గం మారిపోతుంది. మనం ఒక రాయిని గాలిలోకి విసిరినప్పుడు గురుత్వాకర్షణ వల్ల అది గాలిలో ఎలా వంగి పారాబోలా ఆకారంలో పడుతుందో ఇక్కడ కూడా అంతే. దీన్నే మన మెటీరియల్స్లో పారాబోలిక్ మార్గమనిచ్చారు. అవును. ఆ కణం ద్రవ్యరాశి m, ఆవేశం q అనుకుందాం. అది ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు విద్యుత్ బలం వల్ల దానికొక త్వరణం, యాక్సిలరేషన్ వస్తుంది. ఫార్ములా A=QE/m. అలాగే ప్లేట్స్ని దాటి బయటకొచ్చేసరికి ఎంత వేగంతో దూసుకొస్తుందంటే ఆ కణం ఆవేశం ప్లేట్ల మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. ఫార్ములా V=√V0² + 2QED/m అని నోట్స్ చెప్తోంది. ఈ ఫార్ములాలు వినడానికి కొంచెం మ్యాథ్స్ లాగా అనిపించినా దీని అసలు అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని మనకు కావాల్సిన వేగంతో, కావాల్సిన దిశలో ప్రయాణించేలా మనం ఈ ప్లేట్స్ వాడి కంట్రోల్ చెయ్యొచ్చు అని. కరెక్ట్.
పాతకాలం టీవీల్లో ఉండే క్యాథోడ్ రే ట్యూబ్స్యో స్క్రీన్ మీద బొమ్మ పడటానికి కారణం ఎలక్ట్రాన్సే. వాటిని గైడ్ చేసేది ఈ సమాన విద్యుత్ క్షేత్రమే. అక్కడి నుండి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వాడే మోడర్న్ పార్టికల్ యాక్సిలరేటర్ల వరకు పనిచేసేది ఈ పారాబోలిక్ మార్గం సూత్రాల మీదే. అంటే దీని అర్థమేమిటి? ఇంతవరకు మనం సింగిల్ ఛార్జెస్, ప్యారలల్ ప్లేట్స్ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపే ఒక ప్రత్యేకమైన సెటప్ గురించి మాట్లాడుకోవాలి. అదే విద్యుత్ డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ అనమాట. డై అంటే రెండు, పోల్ అంటే ధ్రువాలు. రెండూ సమానమైన పరిమాణముండి ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ అయ్యుంటే, అంటే -q మరియు +q, అవి ఒకదానికొకటి చాలా దగ్గరగా 2a అనే చిన్న దూరంలో ఉంటే ఆ జంటనే డైపోల్ అంటారు. అవును, ఇదొక జంట ఆవేశాల కథ. ఇందులో తెలుసుకోవాల్సిన పదం డైపోల్ మూమెంట్. దీన్ని p అనే అక్షరంతో సూచిస్తారు. ఫార్ములా చూస్తే ఆవేశం మరియు దూరం యొక్క లబ్ధం, అంటే p = q × 2a. రూల్ ఏంటంటే ఈ డైపోల్ మూమెంట్ pకి ఖచ్చితమైన దిశ ఉంటుంది. అది ఎప్పుడు నెగటివ్ ఛార్జ్ నుండి పాజిటివ్ ఛార్జ్ వైపు పాయింట్ చేస్తూ ఉంటుంది. ప్రమాణాలు కూలుంబ్ మీటర్. రోజువారీ జీవితంలో నీటి అణువులు ఈ డైపోల్కి బెస్ట్ ఉదాహరణ కదా. అవును, ఈ చిన్న డైపోల్ తన చుట్టూ ఫీల్డ్ని ఎలా సృష్టిస్తుందో సోర్సెస్లో క్లియర్గా ఇచ్చారు. ఇందులో 2 స్థానాల ముఖ్యమైనవి. ఒకటి అక్షీయ రేఖ, యాక్సియల్ లైన్, అంటే ఆ 2 ఛార్జెస్ని కలుపుతూ డైరెక్ట్గా గీసిన రేఖ. ఇంకోటి భూమధ్యరేఖ, ఈక్వటోరియల్ లైన్, అంటే డైపోల్ మధ్యలో నుంచి లంబంగా వెళ్లే రేఖ. అక్షీయరేఖ మీద ఫీల్డ్ తీవ్రత ఈ యాక్సియల్కి ఫార్ములా 2kp/r³ అనుంది. ఇక్కడ ఫీల్డ్ దిశ కూడా డైపోల్ మూమెంట్ p ఏవైపుందో అటే ఉంటుంది. అదే భూమధ్యరేఖ మీద తీవ్రతకి ఫార్ములా kp/r³. కాని ఇక్కడ ఫీల్డ్ దిశ డైపోల్ మూమెంట్కి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ 2 సూత్రాలను పోల్చి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది గదా. ఒకే దూరంలో చూసినప్పుడు భూమధ్యరేఖ వద్ద ఉన్న తీవ్రత కంటే అక్షీయరేఖ వద్ద ఉన్న తీవ్రత ఖచ్చితంగా రెట్టింపు ఉంటుంది. అంటే ఈ యాక్సియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ ఈక్విటోరియల్. అవును, డైపోల్కి అడ్డంగా ఉన్నప్పుడు కంటే ఆ అక్షం మీద ఉన్నప్పుడే పవర్ ఎక్కువ. నిజంగానే ఒక చిన్న ఆవేశాల జంట ఇంత సంక్లిష్టమైన ఫీల్డ్ని నిర్మించడం భలే ఆసక్తికరం. ఇప్పుడు మనం ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ డైపోల్ని తీసుకెళ్లి ఇందాక మాట్లాడుకున్న ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది. అది సైలెంట్గా కూర్చోదు, గిరగిర తిరగడం మొదలు పెడుతుంది. అవును, ఎందుకంటే డైపోల్లో ఉన్న పాజిటివ్ ఛార్జిని ఫీల్డ్ ఒకవైపు లాగితే నెగటివ్ ఛార్జిని ఇంకోవైపు వ్యతిరేక దిశలో లాగుతుంది. 2 వైపులా అలా వ్యతిరేక బలాలు పనిచేస్తే దానిమీద ఒక భ్రమక బలం, అంటే ఒక తిప్పే బలం పనిచేస్తుంది గదా. దాన్నే టార్క్ అంటారు. టార్క్. ఈ టార్క్ ఫార్ములా టౌ = p × e. విడదీసి రాస్తే టౌ = pe sin θ. ఈ తీటా అనేది డైపోల్ మూమెంట్ pకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ Eకి మధ్య ఉన్న కోణం కదా. దీన్ని బట్టి చూస్తే డైపోల్ ఫీల్డ్కి 90 డిగ్రీల కోణంలో ఉంటే సైన్ 90 విలువ 1. కాబట్టి టార్క్ గరిష్టంగా ఉంటుంది. ఆ గరిష్ట టార్కే pe. కరెక్ట్. టార్క్ డైపోల్ని అలా తిప్పుతుంటే అందులో కొంత శక్తి నిల్వ అవుతుంది. దాన్నే పొటెన్షియల్ శక్తి అంటారు. దీని ఫార్ములా U - pe cos θ. ఇక్కడే మన మెటీరియల్స్లో సమతుల్యత, ఈక్విలిబ్రియం గురించి అద్భుతమైన అనాలిసిస్ ఇచ్చారు. దీన్ని అర్థం చేసుకోవడానికి దీని 3 స్థితులుగా విడగొట్టొచ్చు. ఫస్ట్ది స్థిర సమతుల్యత, స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఒక గిన్నె తీసుకుని అడుగున ఒక గోళీ పెట్టామనుకోండి, ఆ గోళీని కొంచెం పైకి లాగి వదిలేసినా అది మళ్ళీ తిరిగి అడుక్కొచ్చి సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎనర్జీ తక్కువ. డైపోల్ విషయంలో కూడా డైపోల్ ఫీల్డ్ ఉన్న దిశలోనే కరెక్ట్గా అలైన్ అయితే, అంటే కోణం θ 0 డిగ్రీలైతే కాస్ 0 విలువ 1 కాబట్టి దాని శక్తి కనిష్టంగా అవుతుంది. U - pe. ఇదే అత్యంత స్థిరమైన పొజిషన్. భలే కంపేర్ చేశారు. మరి రెండో కేసేంటి? ఒకవేళ డైపోల్ని ఫీల్డ్కి వ్యతిరేకంగా 180 డిగ్రీల కోణంలో పెడితే అప్పుడు కాస్ 180 విలువ -1 కాబట్టి శక్తి గరిష్టంగా +pe అవుతుంది. దీన్నే అస్థిర సమతుల్యత, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. గిన్నెని బోర్లించి పైన గోలీ పెడితే ఎలా ఉంటుందో అలాగనమాట. చిన్న కుదుపు తగిలినా కింద పడిపోతుంది. డైపోల్ కూడా ఒక చిన్న కుదుపు తగిలినా ఫీల్డ్ దాన్ని ఎలాగైనా సరే తిప్పి మళ్ళీ 0 డిగ్రీల దగ్గరికి తీసుకురావాలని చూస్తుంది. అంటే 0 దగ్గర మరియు 180 డిగ్రీల దగ్గర
టార్క్ విలువ పూర్తిగా సున్నానే ఉంటుంది. ఇంకో విషయం, ఒకవేళ తీటా 90 డిగ్రీలున్నప్పుడు కాస్ 90 విలువ సున్నా కాబట్టి అక్కడ డైపోల్ పొటెన్షియల్ శక్తి సున్నా అవుతుంది అని సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. అవును, ఈ 3 స్థితులు చాలా కీలకం. వావ్! ఇదంతా ఒకసారి సమ్మెరైజ్ చేస్తే కూలుంబ్ నియమంతో ఛార్జెస్ మధ్య బలాన్ని కొల్చాం. కంటికి కనిపించని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ప్రయాణిస్తాయో తెలుసుకున్నాం. ప్యారలల్ ప్లేట్స్ మధ్య ఒక యూనిఫామ్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్ ఎలా పారబోలా ఆకారంలో ప్రయాణిస్తుందో చూశాం. ఫైనల్గా ఒక చిన్న డైపోల్ ఆ ఫీల్డ్లో టార్క్ వల్ల ఎలా తిరిగి కనిష్ట శక్తితో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తుందో అర్థం చేసుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లో మన భౌతిక ప్రపంచం ఎలా నిర్మితమైందో చెప్పే గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి. అవును, ముగించే ముందు ఒక ఆలోచనతో ఎండ్ చేద్దాం. ఇందాక డైపోల్ పొటెన్షియల్ శక్తి కనిష్టంగా ఉన్నప్పుడు ఏర్పడే ఆ స్థిర సమతుల్యత గురించి మాట్లాడుకున్నాం కదా. కంటికి కనిపించని ఈ విద్యుత్ క్షేత్రాలు ఒక చిన్న డైపోల్ని ఎంత ఖచ్చితంగా ఆ స్థిరత్వం వైపు నిర్దేశిస్తున్నాయో గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నిజమే. ఈ భౌతిక ప్రపంచంలో ఒక చిన్న అణువు అమరిక దగ్గర్నుండి విశ్వంలోని అతిపెద్ద గ్యాలాక్సీల నిర్మాణం వరకు ప్రకృతి ఎల్లప్పుడూ ఈ కనిష్ట శక్తి మరియు స్థిరత్వం అనే అదృశ్య నియమాల మీదే ఎందుకు ఆధారపడుతోంది? అసలు విశ్వం మొత్తానికి స్థిరత్వం పట్ల ఇంత మక్కువెందుకు? ఈ సూత్రాలే భవిష్యత్తులో మనం నిర్మించబోయే ఆధునిక నానో సాంకేతికతకు ఎలాంటి మార్గదర్శకం కాబోతున్నాయి? ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. విద్యుత్ ఫ్లక్స్. అవును, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊహాచిత్రాన్ని పరిశీలిద్దాం. ఒక మైదానంలో గాలి బలంగా వీస్తోంది అనుకుందాం. ఒక వ్యక్తి ఆ మైదానంలో నిలబడి తన చేతిలో ఒక చేపడు పట్టే వలను పట్టుకున్నాడు. ఆ వలగుండా ఎంత గాలి వెళ్తుందో చూడాలిప్పుడు. కరెక్ట్. ఎంత గాలి ప్రవహిస్తుందో లెక్కించాలి అంటే ఆ వల ఎంత పెద్దదిగా ఉంటే అంత ఎక్కువ గాలి లోపలికి వెళ్తుంది కదా. అలాగే ఆ వలను గాలి వీచే దిశకు సరిగ్గా ఎదురుగా పట్టుకుంటే గరిష్టంగా గాలి లోపలికి వెళ్తుంది. అదే వలను గాలి వీచే దిశకు సమాంతరంగా పడుకోబెడితే గాలి వల పైనుండి లేదా కింద నుండి వెళ్ళిపోతుంది గాని వలగుండా వెళ్లదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని విద్యుత్ క్షేత్రానికి వర్తింపజేస్తే ఒక తలంగుండా వెళ్లే విద్యుత్ క్షేత్ర రేఖల సంఖ్యను విద్యుత్ ఫ్లక్స్ అంటారు. గాలి వల ఉదాహరణ ఈ భావనను ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తోంది. అయితే దీన్ని గణితశాస్త్రపరంగా ఎలా కొలుస్తారో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అవును, నోట్స్లో చూస్తే దీని ఫై అనే గ్రీకు అక్షరంతో సూచిస్తారనుంది. అవును, ఫై. దీని పరిమాణం ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఆ ప్రదేశంలో విద్యుత్ క్షేత్రం లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత బలంగా ఉంది అనేది. అంటే ఈ వాల్యూ. కరెక్ట్. రెండవది, ఆ తలం లేదా వల యొక్క వైశాల్యం ఎంత అనేది, అంటే ఏరియా ఏ. ఇక మూడవది అత్యంత కీలకమైనదేంటంటే ఆ క్షేత్రానికి మరియు తలానికి మధ్య ఉన్న కోణం. ఈ కోణాన్నే థీటా అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్లక్స్ అనేది ఒక స్కేలార్ రాశి. అంటే దీనికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, కానీ ఒక నిర్దిష్టమైన దిశ ఉండదు. ఈ సమీకరణంలో కాస్ థీటా అనే ఫంక్షన్ ఉంటుంది కదా. ఈ కాస్ థీటా కాన్సెప్ట్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవును, తీటా 0 డిగ్రీలు ఉన్నప్పుడు, అంటే ఆ తలం విద్యుత్ క్షేత్రానికి పూర్తిగా లంబంగా ఉన్నప్పుడు కాస్ 0 విలువ 1 అవుతుంది. కాబట్టి ఫ్లక్స్ గరిష్టంగా ఉంటుంది. అర్థమైంది. దీన్ని కొలవడానికి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలూమ్ అనే ప్రమాణాలను ఉపయోగిస్తాం. అవునవును. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే భౌతిక శాస్త్రంలోనే అత్యంత అందమైన మరియు శక్తివంతమైన గౌస్ నియమానికి ఇదే అసలైన పునాది. గౌస్ నియమం. ఈ పదం నోట్స్లో పదే పదే కనిపిస్తోంది. అసలు ఏమిటి గౌస్ నియమం? ఒక మూసిన తలానికి ఆ తలం లోపల ఉన్న విద్యుత్ ఆవేశానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది వివరిస్తోందని పత్రాలు చెబుతున్నాయి. అవును, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఇది ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఎంతటి విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిందో మనకర్థమవుతుంది. ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. బ్రహ్మాస్త్రం లాంటిదా? ఖచ్చితంగా. సంక్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా పరిష్కరించడానికి వాడతారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక మూసిన గది లేదా ఒక మూసిన బుడగలాంటి తలాన్ని ఊహించుకుందాం. సరే, ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఆ మూసిన తలం గుండా బయటకు వెళ్లే మొత్తం విద్యుత్ ఫ్లక్స్ ఆ తలం లోపల దాగి ఉన్న మొత్తం ఆవేశానికి మరియు శూన్య ప్రదేశం యొక్క అబ్సల్యూట్ పర్మిటివిటీకి మధ్య ఉన్న నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే
ఆవేశం క్యూని పర్మిటివిటీ ఎప్సిలాన్ నాట్తో భాగిస్తామన్నమాట. కరెక్ట్. ఇక్కడ అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటే ఆ శూన్య ప్రదేశం తన గుండా విద్యుత్ క్షేత్రాన్ని ఎంతలా అనుమతిస్తుంది అని చెప్పే ఒక కాన్స్టెంట్. గణితపరంగా చూసినప్పుడు దీని సమీకరణంలో ఒక ప్రత్యేకమైన ఇంటిగ్రల్ గుర్తుంటుంది కదా, అదేంటి? అది ఆ మూసిన తలం చుట్టూ ఉన్న మొత్తం ఫ్లక్స్ను కూడటాన్ని సూచిస్తుంది. మామూలు పద్ధతిలో ఒక సంక్లిష్టమైన ఆకారం చుట్టూ విద్యుత్ క్షేత్రాన్ని లెక్కించాలంటే పేజీల కొద్దీ సమీకరణాలు రాయాలి. కానీ ఈ గౌస్ నియమాన్ని వాడితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అత్యంత సౌష్ఠవంగా అంటే సిమెట్రికల్గా ఉండే సమస్యలను చిటికెలో పరిష్కరించవచ్చు. ఆ సౌష్ఠవం లేదా సిమెట్రీ గురించే మన తదుపరి విభాగం వివరిస్తోంది. ఈ పత్రాలలో గౌస్ నియమం యొక్క ఉపయోగాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ప్రకృతికి సౌష్ఠవం అంటే ఎంత ఇష్టమో ఇవి తెలియజేస్తాయి. అవును. ఉదాహరణకు అనంతమైన పొడవున్న ఒక కాంతివంతమైన సన్నటి తీగను ఊహించుకుందాం. సరే, దాని నిండా విద్యుతావేశం సమానంగా విస్తరించి ఉంది. దాన్ని ఇన్ఫినిట్ లైన్ ఛార్జ్ అంటారు. దాని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఎలా ఉంటుందో కనుక్కోవాలి అంటే ఆ తీగ చుట్టూ ఒక స్తూపాకారం లేదా సిలిండర్ లాంటి ఊహాత్మక మూసిన తలాన్ని గీసుకోవాలి. ఆ తీగకు దూరంగా వెళ్తున్న కొద్దీ ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రత క్రమంగా తగ్గిపోతుంది కదా, అంటే దూరం ఆర్కి ఇది విలోమానుపాతంలో ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఆ తీగ చుట్టూ ఉన్న సిలిండర్ ఆకారమే గౌసియన్ తలం. అంటే మనం సౌలభ్యం కోసం తీసుకునే ఊహాత్మక తలమనమాట. అవును. ఈ నియమాన్ని ఉపయోగించి ఇంకా విభిన్న ఆకారాల చుట్టూ ఉన్న ఫీల్డ్ని కొలవచ్చు. ఉదాహరణకు ఒక అనంతమైన విస్తృత తలాన్ని లేదా ఒక పెద్ద చదునైన పలకను తీసుకుంటే ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ కదా. అవును, దాని నిండా ఆవేశం ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. ఈ పలక వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్రం మనం పలక నుండి ఎంత దూరం వెళ్లాము అనే దానిమీద ఆధారపడదు. ఆశ్చర్యంగా ఉందే, దూరం పెరిగితే ఫీల్డ్ తగ్గాలి కదా. అదే ఇక్కడ మ్యాజిక్. అది కేవలం ఆ పలక మీద ఆవేశం ఎంత ఒత్తుగా అమర్చబడి ఉంది అంటే ఆవేశ సాంద్రత లేదా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ క్షేత్ర రేఖలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణిస్తాయి, ఎక్కడా విడిపోవు. ఎగ్జాక్ట్లీ. అదే రెండు సమాంతర పలకలను తీసుకుని ఒకదానిపై పాజిటివ్ ఛార్జ్ మరొకదానిపై నెగటివ్ ఛార్జ్ ఉంచితే ఆ రెండింటి మధ్య విద్యుత్ క్షేత్రం రెట్టింపు బలంగా మారుతుంది. ఇది ఆధునిక ఎలక్ట్రానిక్స్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ కదా. ఖచ్చితంగా. ఇక విశ్వంలో అత్యంత సహజమైన ఆకారమైన గోళం లేదా స్పియర్ విషయానికి వస్తే ఒక ఆవేశపూరిత గోళం బయట ఉన్న ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్ లెక్కించినప్పుడు ఆ గోళంలోని మొత్తం ఆవేశమంతా దాని కేంద్రం వద్ద ఒకే బిందువు దగ్గర కేంద్రీకృతమైనట్లుగా ఆ క్షేత్రం ప్రవర్తిస్తుంది కదా. కరెక్ట్. గోళం ఎంత పెద్దదైనా సరే బయట నుండి చూసేవారికి అది ఒక చిన్న బిందువులాగానే కనిపిస్తుంది. ఈ గోళమాకారం దగ్గర వచ్చే సమీకరణం చూస్తుంటే అచ్చం కులుంబ్ నియమంలాగానే కనిపిస్తుంది. దూరపు వర్గానికి విలోమానుపాతంలో క్షేత్రం తగ్గిపోవడమనేది ప్రకృతిలో చాలా శక్తులకు ఉన్న సాధారణ లక్షణం. అవును, ఇదంతా చూస్తుంటే మనకు భౌతిక శాస్త్రంలో సమీకరణాలు వినడానికి కఠినంగా ఉన్నా వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే అని అర్థమవుతుంది. ప్రకృతిలోని ఆకారాలలో ఉన్న సౌష్ఠవాన్ని ఉపయోగించుకుని సమస్యను సింపుల్ చేయడం. సరే, క్షేత్రం ఎలా ఉంటుందో, ఏ ఆకారానికి ఎలా మారుతుందో చూశాం. ఇప్పుడు ఆ క్షేత్రంలో ఏదైనా ఒక వస్తువును గదపాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అవును, వర్క్ అండ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకోవాలి. దానికి సంబంధించి ఒక ఎత్తైన కొండ మీదకు ఒక బరువైన రాయిని మోసుకెళ్లడం గురించి ఆలోచిద్దాం. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ రాయిని పైకి చేర్చినప్పుడు ఆ కష్టానికి ఫలితంగా ఆ రాయిలో ఒక రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది. అవును, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం దాన్ని. పైనుండి ఆ రాయిని వదిలేస్తే ఆ నిల్వ ఉన్న శక్తంతా గతిశక్తిగా మారి వేగంగా కిందకొస్తుంది. విద్యుత్ క్షేత్రంలో కూడా దాదాపుగా ఇలాంటిదే జరుగుతుందని పత్రాలు వివరిస్తున్నాయి. ఆ కొండ రాయి ఉదాహరణ ఇక్కడికి భలే సరిపోతుంది. అనంత దూరం నుండి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ను తీసుకువచ్చి విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఉంచడానికి మనం కొంత పని చేయాల్సి ఉంటుంది. ఆ చేసిన పనే విద్యుత్ పొటెన్షియల్గా మారుతుంది. అవును, దీని వోల్ట్స్లో కురుస్తారు. ఈ పొటెన్షియల్ అనేది ఒక ప్రదేశానికి సంబంధించిన లక్షణం. ఒకవేళ ఆ ప్రదేశంలో మనం ఒక ఆవేశాన్ని ఉంచితే మనం చేసిన పని అంతా ఆ ఆవేశంలో పొటెన్షియల్ శక్తిగా నిల్వ చేయబడుతుంది. వర్క్ డన్ ఎనర్జీగా స్టోర్ అవుతుందన్నమాట. దీన్ని జౌల్స్లో కొలుస్తాం. కరెక్ట్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సంబంధమేంటంటే
ఈ పొటెన్షియల్కు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న క్షేత్ర తీవ్రతకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ పాయింట్ నోట్స్లో చాలా హైలైట్ చేసి ఉంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది పొటెన్షియల్ గ్రేడియంట్ యొక్క రుణాత్మక విలువకు సమానంగా ఉంటుంది అని. అవును, E -dV/dr. దీనర్థమేంటంటే ఒక ప్రదేశంలో పొటెన్షియల్ ఏ దిశలో అయితే అత్యంత వేగంగా పడిపోతుందో సరిగ్గా ఆ దిశలోనే విద్యుత్ క్షేత్రం అత్యంత బలంగా ఉంటుంది. ఇందాకటి కొండ ఉదాహరణ తీసుకుంటే, కొండ ఏ వైపైతే అత్యంత వాలుగా ఉంటుందో ఆ వైపు గురుత్వాకర్షణ ప్రభావం బలంగా అనిపించినట్లు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ కంపారిజన్. ఇక్కడే ఈ పత్రాల్లో ఒక అత్యంత ఆసక్తికరమైన పదం కనిపిస్తోంది. విద్యుత్ క్షేత్రంలో జరిగే పని అనేదే ఒక కన్జర్వేటివ్ ఫోర్స్ అట. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఆవేశాన్ని ఏ దారిలో తీసుకెళ్లామనేది ముఖ్యం కాదు. ఒక వస్తువును నేరుగా ఒకే సరళరేఖలో తీసుకెళ్లినా లేదా వంకరటింకర దారిలో తీసుకెళ్లినా జరిగే పని ఒకటే ఉంటుంది. అవును, పాత మీద ఆధారపడని ప్రయాణం అని చెప్పవచ్చు దీన్ని. దీనికి కేవలం స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయనేది మాత్రమే ముఖ్యం. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. వింతగా అనిపించిన ప్రకృతి సమతుల్యతను కాపాడే అత్యంత ముఖ్యమైన నియమమిది. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటేనే ఆ వ్యవస్థలో శక్తి ఎక్కడా వృధా కాదు అని అర్థం. అంటే క్లోజ్డ్ లూప్లో వర్క్ డన్ జీరో అన్నమాట. అవును, ఒక చక్రీయ మార్గంలో, అంటే ఒకచోట మొదలై మళ్లీ తిరిగి అదే చోటికొచ్చేలా ఒక ఆవేశాన్ని కదిపితే ఆ మొత్తం ప్రయాణంలో జరిగిన పని సున్నా అవుతుంది. ప్రయాణంలో ఒకవైపు విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా ఎంత పని చేస్తుందో తిరిగి వచ్చేటప్పుడు ఆ క్షేత్రం అంత పనిని తిరిగి ఇచ్చేస్తుంది. కరెక్ట్. ఈ లక్షణం వల్లనే మనం విద్యుత్ శక్తిని నిల్వ చేసుకోవడం, ఒకచోట నుండి మరో చోటికి సురక్షితంగా మార్చడం సాధ్యమవుతోంది. ఇది అచ్చం గ్రావిటీలాగే ఉంది కదా. నిజమే. సిద్ధాంతాలు, సమీకరణాలు, వాటి వెనుకున్న భావనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాని ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమా? వాస్తవ ప్రపంచంలో వీటి మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. ప్రాక్టికల్ అప్లికేషన్స్ లేకపోతే ఫిజిక్స్కు అర్థం లేదు. నా రోజువారీ జీవితంలో ఈ గౌజ్ నియమాలు, ఈ పొటెన్షియల్స్ నాకు ఎలా ఉపయోగపడతాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ పత్రాలలోన్న 4వ విభాగం దానికి సరైన సమాధానమిస్తుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ లాంటి భారీ పరిశ్రమల గురించి ప్రస్తావించారిందులో. అవును, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు అనే పరికరాలు. పెద్ద పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్లు లేదా సిమెంట్ కర్మాగారాల చిమ్నీల నుండి వెలువడే పొగలో ప్రమాదకరమైన ధూళికణాలుంటాయి. వాటిని నేరుగా గాలిలోకి వదిలితే విపరీతమైన కాలుష్యం జరుగుతుంది. ఆ ధూళిని ఆపడానికి ఈ పరికరాలు వాడతారు. ఈ పరికరాలు పనిచేసే విధానం ఈ విద్యుత్ క్షేత్ర సూత్రాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆ పొగగొట్టాల లోపల ఒక బలమైన విద్యుత్ క్షేత్రాన్ని సృష్టించే తీగలు మరియు లోహపు పలకలుంటాయి. పొగ ఆ తీగల గుండా వెళ్తున్నప్పుడు ఆ తీగలకున్న అత్యధిక నెగటివ్ వోల్టేజ్ కారణంగా గాలిలోని ఎలక్ట్రానులు విడిపోయి పొగలోని ధూళికణాలకు అతుక్కుంటాయి. ఇప్పుడు ఆ ధూళికణాలన్నీ నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. పొగ కొంచెం ముందుకు వెళ్లగానే అక్కడ పాజిటివ్ ఛార్జున్న పెద్ద లోహపు పలకలుంటాయి కదా, వ్యతిరేక ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. కాబట్టి ఈ నెగటివ్ ఛార్జున్న ధూళి అంతా ఆ పాజిటివ్ పలకలకు వెళ్లి బలంగా అతుక్కుపోతుంది. అవునవును, కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే చిమ్ని నుండి బయటకొస్తుంది. అదృశ్యమైన విద్యుత్ క్షేత్రం మన పర్యావరణాన్ని ఎంత అద్భుతంగా కాపాడుతుందో మనమిక్కడ చూడవచ్చు. వావ్! ఇది కేవలం భారీ పరిశ్రమలకే పరిమితం కాలేదు. మన ఇండ్లల్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులలో కూడా విద్యుత్తును నిల్వ చేసే కెపాసిటర్లు ఈ సూత్రాలపైనే పనిచేస్తాయి కదా. అవును, రెండు పలకల మధ్య విద్యుత్ క్షేత్రాన్ని నిర్బంధించి మనకు అవసరమైనప్పుడు ఆ శక్తిని వాడుకునేలా చేసే పరికరాలు అవి. ఇంకొంచెం వెనక్కెళ్తే ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండే లావుపాటి టీవీలు, కంప్యూటర్ CRT మానిటర్లు గుర్తుండే ఉంటాయి. ఆ స్క్రీన్ లోపల ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది. అది ఎలక్ట్రాన్లను ఒక పుంజంలా తెరమీదకు విసురుతుంది. కాని ఆ ఎలక్ట్రాన్లు తెరమీద ఎక్కడ పడాలో, ఏ రంగును వెలిగించాలో నిర్ణయించేది మాత్రం వాటి చుట్టూ ఉన్న విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలే. ఆ క్షేత్రాలను వేగంగా మార్చడం ద్వారా ఎలక్ట్రాన్ పుంజాని స్క్రీనంతా తిప్పి మనకు బొమ్మలు కనిపించేలా చేస్తారు. ఇదంతా ఒకెత్తైతే ప్రకృతిలో జరిగే అత్యంత భయంకరమైన దృశ్యం మెరుపులు. ఇవి కూడా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిశ్చార్జ్ వల్లే జరుగుతాయని నోట్స్ వివరిస్తోంది. అవును,
ప్రకృతి సృష్టించే అతిపెద్ద విద్యుత్ ప్రదర్శన ఈ మెరుపులు. వర్షాకాలంలో మేఘాలు ఒకదానితో ఒకటి ర్యాపిడ్కి గురైనప్పుడు మేఘాల కింది భాగంలో విపరీతమైన రుణావేశం పేరుకుపోతుంది. భూమిపైన ధనావేశముంటుంది. ఈ రెండింటి మధ్య గాలి ఉంటుంది. సాధారణంగా గాలి ఒక ఇన్సులేటర్ కదా, కరెంటును పాస్ అవనివ్వదు. కరెక్ట్. కానీ ఆవేశం బాగా పెరిగిపోయి మేఘానికి భూమికి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ లక్షల వోల్టులకు చేరినప్పుడు ఆ మధ్యలో ఉన్న అత్యంత బలమైన విద్యుత్ క్షేత్రం కారణంగా గాలిలోని అణువులు బ్రేక్ అవుతాయి. అంటే గాలి అయోనీకరణ చెందుతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు విద్యుత్ను అడ్డుకున్న గాలి ఒక్కసారిగా ఒక వైర్లాగా మారిపోయి విద్యుత్ను ప్రవహించేలా చేస్తుంది. ఆ ప్రవాహమే మనకు కళ్ళు చెదరే మెరుపులాగా, చెవులు పగిలే ఉరుములాగా కనిపిస్తుంది. ఇదంతా గౌస్ నియమం మరియు విద్యుత్ బ్రేక్డౌన్ యొక్క డైరెక్ట్ ఎగ్జాంపుల్ కదా. పరిశ్రమలలో, ఇళ్లలో, ప్రకృతిలో విద్యుత్ క్షేత్రం ఎలా పనిచేస్తుందో వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. కాని వీటన్నిటిని మించి ఈ పత్రాలలో ఉన్న ఒక విషయం నిజంగా ఉద్వేగానికి గురిచేస్తుంది. అదే వైద్య రంగంలో విద్యుత్ క్షేత్రం యొక్క వినియోగం. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చికిత్సలో విద్యుత్ క్షేత్రాలను ఉపయోగించి పనిచేసే పార్టికల్ యాక్సెలరేటర్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవును. ఎక్కడో గాలిలో వీచే అదృశ్య విద్యుత్ ఫ్లక్స్ గీతల గురించి చదివే ఫిజిక్స్ ఈరోజు ఒక ఆస్పత్రిలో క్యాన్సర్ రోగి ప్రాణాలను నిలబెడుతోందంటే అద్భుతమే కదా. క్యాన్సర్ చికిత్స అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రేడియేషన్ థెరపీ. కానీ సాంప్రదాయ రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కలున్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని డాక్టర్లు చెబుతుంటారు. అవును. ఈ సమస్యను అధిగమించడానికే ఆధునిక వైద్యం పార్టికల్ యాక్సెలరేటర్లను ఉపయోగిస్తుంది. వీటిలో ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల వంటి కణాలను విద్యుత్ క్షేత్రాల సహాయంతో కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించేలా వేగవంతం చేస్తారు. ఒక కణం ఎంత వేగంగా వెళ్తుంటే దాని గతిశక్తి అంత పెరుగుతుంది కదా. ఆ కణాలను ఖచ్చితంగా క్యాన్సర్ కణిత ఉన్న ప్రదేశంలోనే తమ శక్తిని విడుదల చేసేలా ఈ క్షేత్రాలను నియంత్రిస్తారు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం జరగదు. ట్యూమర్ యొక్క త్రిమితీయ ఆకారానికి సరిగ్గా సరిపోయేలా ఈ ఎలక్ట్రాన్ బీమ్ను విద్యుత్ క్షేత్రాల ద్వారా మల్చవచ్చు. అంటే గణిత సమీకరణాలలో కాస్ థీటా, ఎప్సిలాన్ నాట్ లాంటి విలువలను ఎంత ఖచ్చితంగా లెక్కిస్తారో అదే ఖచ్చితత్వంతో ఆస్పత్రిలో ఒక మనిషి ఆయుష్ను పెంచగలుగుతున్నారన్నమాట. అవునవును. నిజంగా ఇది సైన్స్ సాధించిన గొప్ప విజయం. ఒక సాధారణ తీగ చుట్టూ ఉన్న విద్యుత్ ఫ్లక్స్ గురించి మొదలైన ఈ విశ్లేషణ ప్రాణాలు నిలబెట్టే పరికరాల వరకు సాగడం చాలా గ్రేట్. ఈ సమగ్ర విశ్లేషణలు ముగించే ముందు ఈ పత్రాలలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన వ్యూహాలు, నియమాలను ఒకసారి చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇవి చాలా అవసరం. ఆవేశాల మధ్య బలాన్ని కొల్చే కూలుం నియమం, అలాగే డైపోల్ అంటే రెండు వ్యతిరేక ఆవేశాలను కొంత దూరంలో ఉంచినప్పుడు ఏర్పడే వ్యవస్థ. ఆ డైపోల్ మీద విద్యుత్ క్షేత్రం ప్రయోగించే టార్క్ లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవని పత్రాలు చెబుతున్నాయి. అవును. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బేసిక్ రూల్స్ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. విద్యుత్ క్షేత్రం అనేది ఎల్లప్పుడూ ఒక సదిశ రాశి, అంటే వెక్టార్. దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాదు, ఖచ్చితమైన డైరెక్షన్ కూడా ఉంటుంది. అలాగే ఫీల్డ్ లైన్స్కి సంబంధించిన 2 బంగారు నియమాలున్నాయి కదా. అవును. మొదటిది, ఏ 2 విద్యుత్ క్షేత్ర రేఖలు ఎన్నడూ ఒకదానికొకటి ఖండించుకోవు. ఒకవేళ అలా క్రాస్ అయితే ఆ పాయింట్ దగ్గర క్షేత్రానికి 2 దిశలు ఉన్నట్లు అవుతుంది. అది భౌతికంగా అసాధ్యం. రెండవది, ఈ రేఖలు శూన్య ప్రదేశంలో ఎప్పుడూ వంగవు, ఎల్లప్పుడూ కంటిన్యూస్గా ఉంటాయి. కరెక్ట్. ఇక విశ్లేషణ పత్రాల ప్రకారం చూస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఎలక్ట్రోస్టాటిక్స్, ముఖ్యంగా గౌస్ నియమం, విద్యుత్ క్షేత్రం విభాగాల నుండి దాదాపు 15 నుండి 20% ప్రశ్నలు వస్తుంటాయి. అంటే వెయిటేజ్ చాలా ఎక్కువన్నమాట. అవును. అందుకే కేవలం ఫార్ములాలను బట్టి పట్టకుండా ఈరోజు మనం చర్చించినట్లుగా ప్రతి సమీకరణం వెనుకున్న భౌతిక అర్థాన్ని, ఆ సౌష్ఠవాన్ని ఊహించుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు క్రమం తప్పకుండా వివిధ ఆకారాలకు సంబంధించిన సమస్యలను సాల్వ్ చేస్తే మంచి గ్రిప్ వస్తుంది. ఖచ్చితంగా. కంటికి కనిపించని ఫ్లక్స్ గీతల నుండి మొదలుపెట్టి కర్మాగారాల చిమ్నీలలోని కాలుష్యాన్ని ఆపే పలకల వరకు, ఆకాశాన్ని చీల్చే మెరుపుల నుండి ఆస్పత్రులలో ఆశని చిగురింపజేసే క్యాన్సర్ చికిత్స వరకు ఈ విద్యుత్ క్షేత్రం నిశ్శబ్దంగా మన ప్రపంచాన్ని ఎలా శాసిస్తోందో మనమీరోజు చూశాం. అవును. ఈ అదృశ్య శక్తి వెనుకున్న గణితం, భౌతిక శాస్త్రం కేవలం పుస్తకాలకే పరిమితం కాదని స్పష్టంగా అర్థమైంది. చివరగా ఒక చిన్న ఆలోచనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.
విద్యుత్ క్షేత్రరేఖలు ఒకదానికొకటి ఎన్నడూ ఖండించుకోకుండా ఈ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన శక్తులను అంత ఖచ్చితంగా నిర్దిష్టంగా నిర్దేశించగలిగితే మన కంటికి కనిపించకుండా మన చుట్టూ ఉన్న వాస్తవికతను ఇంత నిశ్శబ్దంగా నడిపిస్తున్న ఇంకెన్ని అదృశ్య గణిత అద్భుతాలు ఈ సృష్టిలో దాగి ఉన్నాయో కదా. మరొక ఆసక్తికరమైన సమగ్ర విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.